హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు నేను OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని అప్డేట్ ఎలా చేస్తామో ఒక టేబుల్లో మన SQL సర్వర్లో దాని గురించి చూద్దాం. నా దగ్గర దానికోసం ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్. దాంట్లో డేటా చూసారంటే మనకి ఈ 5 రోస్ డేటా ఉంది. ఈ 5 రోస్లో నేను ఈ ఫస్ట్ రోని ఎలా అప్డేట్ చేస్తాను, లైక్ అర్చన అనే స్టూడెంట్ నేమ్ని, బ్రాంచ్ వచ్చేసి IT ఉంది, IT కాస్త EIEగా ఎలా అప్డేట్ అవుతుంది ఈ OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేసి అనే దాని గురించి చూద్దాం. ఈ OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ప్రతిసారి అది ప్రతి లైన్కి ఉన్న డేటా ఫ్లాట్ ఫైల్, అంటే మనం ఇక్కడ ఉన్న సోర్స్ ఫైల్ వచ్చేసి నాది ఫ్లాట్ ఫైల్. ఈ ఫ్లాట్ ఫైల్లో ప్రతిసారి అది అప్డేట్ ఆ స్టేట్మెంట్ని చెక్ చేసుకొని అప్డేట్ చేసుకొని మనకి ఆ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను అది ఎలా అనే దానికోసం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక న్యూ SSIS ప్యాకేజ్ తీసుకున్నాను. దాంట్లో డేటా ఫ్లో టాస్క్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దానికి డబుల్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేను సోర్స్ ఫైల్ ఏంటి మనది ఫ్లాట్ ఫైల్ సోర్స్ ఫైల్ అయింది. ఈ ఫ్లాట్ ఫైల్ సోర్స్ ఫైల్లో డబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో బ్రౌజ్ చేసి ఇక్కడ నాది అప్డేట్ అనేది ఫ్లాట్ ఫైల్లో ఉంది. సో ఇక్కడ మనం కాలమ్స్ చూసామంటే స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ ఉంది. సో ఓకే, రిటైనల్స్ ఓకే. ఇప్పుడు ఫ్లాట్ ఫైల్ సోర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను కామన్లో ఉన్న OLE-DB కమాండ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఎలాగా దీన్ని ఎగ్జిక్యూట్ చేసాము అప్డేట్ ఫంక్షన్ అనేది దాన్ని చూద్దాం. ఇప్పుడు నేను రెండు కనెక్షన్ చేశాను. ఇక్కడ మనం చూసామంటే OLE-DB కనెక్షన్ కావాలి, ఇక్కడ ఒక కనెక్షన్ మేనేజర్ కావాలి, కానీ మనకి ఇక్కడ ఓన్లీ ఫ్లాట్ ఫైల్ కనెక్షన్ మేనేజర్ ఉంది. సో నేను క్యాన్సిల్ కొట్టి నేను ఇక్కడ న్యూ కనెక్షన్ OLE-DB కనెక్షన్ మేనేజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఉంది, దాన్ని డిలీట్ చేసి న్యూ అనే దాన్ని చేస్తున్నాను. నా కనెక్షన్ మేనేజర్ ఏంటి అని డేటాబేస్ ఇంజిన్కి వెళ్ళి నా సర్వర్ నేమ్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో అది అయ్యింది. సో నాది ఇక్కడ SQL సర్వర్ అథెంటికేషన్. సో నేను ఇక్కడ యూజర్ ID పాస్వర్డ్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టూడెంట్ వేర్ హౌస్. సో ఓకే అయింది. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేసి దీంట్లో కనెక్షన్ మేనేజర్ చూసామంటే మనకి డేటాబేస్ కనెక్షన్ మేనేజర్ ఉంటుంది. సో ఇలాగా కనెక్షన్ మేనేజర్ ఇచ్చాను. నెక్స్ట్ కాంపోనెంట్ ప్రాపర్టీస్. ఇక్కడ కాంపోనెంట్ ప్రాపర్టీస్కి పోతే మనం ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటి, SQL కమాండ్ ఒకటి ఇవ్వాలి. ఏం కమాండ్ మనం ఇవ్వాల్సింది, ఇక్కడ మనము అప్డేట్ కమాండ్ ఇవ్వాలి. సో అప్డేట్ స్టూడెంట్ డీటెయిల్స్ set student branch equal to question mark where student name equal to క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏంటి మనము అప్డేట్ చేస్తున్నాం, ఏది స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్లో స్టూడెంట్ బ్రాంచ్ని అప్డేట్ చేస్తున్నాం వేర్ స్టూడెంట్ నేమ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని. సో ఇప్పుడు ఇది ఈ రెండుటికి క్వశ్చన్ మార్క్స్కి మనము అక్కడ వచ్చిన ఫ్లాట్ ఫైల్లో నుంచి మ్యాపింగ్ చేయాలన్నమాట. అది ఎలా అనేది దాని నెక్స్ట్ కాలమ్ మ్యాపింగ్స్ అనే దానికి వెళ్తే ఇక్కడ మనకి కాలమ్ మ్యాపింగ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి డెస్టినేషన్ కాలంలో మనకి ఫస్ట్ పారామీటర్ ఏంటి, స్టూడెంట్ బ్రాంచ్ వచ్చింది. అప్డేట్ స్టేట్మెంట్లో ఫస్ట్ ఏంటి, స్టూడెంట్ బ్రాంచ్ ఇచ్చాం, సెట్ స్టూడెంట్ బ్రాంచ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ఇచ్చాం. సో మనకి ఈ కాంపోనెంట్ ప్రాపర్టీస్ చూసారంటే ఫస్ట్ స్టూడెంట్ బ్రాంచ్ పాస్ చేస్తున్నాము, నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ పాస్ చేస్తున్నాం. సో దీని ప్రకారం మనము ఇక్కడ కాలమ్ మ్యాపింగ్స్ చేసుకున్నాం. మన ఇన్పుట్ ఫ్లాట్ ఫైల్ సోర్స్లో నుంచి వచ్చిన 2 కాలమ్స్, అవుట్పుట్లో వచ్చిన 2 కాలమ్స్ని మ్యాపింగ్ చేసుకున్నాం. సో ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశానంటే ఇది చూడండి 1 రో ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, అప్డేట్ అయ్యింది. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ IT ఉంది. సో IT ఉండింది, ఏం కావాలి మనకి EIE అవ్వాలి. సో అప్డేట్ అయింది. సో ఇలాగా మనకి ఆ పర్టికులర్ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాలోంచి మనం ఎలాగో అప్డేట్ చేసాము OLE ఈ టేబుల్లో అనేది SQL సర్వర్లో అనే దాని గురించి చూసాము ఈ వీడియోలో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.
కామెంట్స్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.